రాజు రామగిరి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శిని. హెడ్ క్వార్టర్లో అతనికి 476 సర్వే నెంబర్లో ఇంటి పట్టా ఇచ్చారు యూనివర్సిటీ. కానీ అతనిది రాప్తాడు నియోజకవర్గము కాదు, ధర్మారం నియోజకవర్గంలో బత్తపల్లి మండలం పెద్దాపల్లి గ్రామం వాసి. ఎందుకు అట్లాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈ ప్రశాంతంగా ఉన్న ఏరియాలో పెట్టి అదలు లేపే కోసమే చేస్తున్నారు. రామగిరిలో ఇతనికి పట్టా ఇచ్చేది ఎంతవరకు సమావేశమైనది ఆమెకే తెలుసు. అలా కానీ సునీతమ్మ గారు ఈరోజు చెప్తుంది నాకు సంబంధం లేదు, నా కొడుకు కానీ మా కుటుంబం సంబంధం చెప్తుంది. ఇప్పుడే రీసెంట్గా గుణాది వేసాడు, ఫౌండేషన్ వేసాడు, హౌసింగ్లో ఇల్లు షైన్ చేశారు. ఈరోజు రామగిరిలో కొంతమందికి ఇవ్వచ్చు కదా ఇంటి పట్టాలు, కానీ ఎక్కడో వ్యక్తిని తీసుకొచ్చి రామగిరిలో పట్టా ఇవ్వడము ఇది మంచిది కాదు. నా పేరు కేశవనారాయణ, కుంటిమద్ది. మా మినిస్టర్ సునీతమ్మ గారు నాగేశ్వర చౌదరి గురించి నాకేం తెలియదని చెప్తుంది. కానీ అతను చేస్తున్న దౌర్జన్యాలు ఆమెకు తెలియకుండా ఏమీ జరగడం లేదు. ఇక్కడ కుంటిమద్ది కానీ ఇంకోటి కానీ గేటు కానీ అన్ని కార్యక్రమాలు ఆ పిల్లల దౌర్జన్యాలని వాళ్ళు వెనక్కేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రామగిరిలో ఆ పిల్లలకు ఒక సైడ్ తీసి ఒక ఇల్లు కట్టి స్థిరంగా పెట్టి ఒక రౌడీగా పెంచి పోషించాలని ఆయన చేస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలు దీన్ని హర్షించరు. నా పేరు ఓబులేసు, నాది నాగసముద్రం, సీకేపల్లి వైఎస్ఆర్సీపీ నాయకుడిని. మీరు చెబుతున్నట్టు సంవత్సరం నుంచి మాకు నాగేశ్వర చౌదరికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు కనుక మేము ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాము. మా నాగసముద్రంలో జరిగిన ఇన్సిడెంట్ విషయంలో మేము చెప్పదలుచుకున్నాము. గత 4 నెలల కిందట ఎన్ఎస్ గేట్లోకి మాకు సంబంధించిన వ్యక్తుల్ని సబ్స్టేషన్లోకి కానీ పెట్రోల్ బంక్లో కానీ రావద్దని చెప్పి దినసరి కూలీ చేసుకునే వాళ్ళని బెదిరించినాడు. తరువాత మీరు ఎవరికైనా చెప్పుకోండి కానీ ఇందులోకి మటుకు రాద్దని అని చెప్పేసి 2-3 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చినాడు. మరి నాగేశ్వర చౌదరికి సంబంధం లేదంటున్నప్పుడు రీసెంట్గా మీ శ్రీరామన్న బర్త్డేకి ఎన్ఎస్ గేట్లో ధర్మవరం రూట్కి అటువైపు ఇటువైపు ఫ్లెక్సీలు వేయించినాడు. మరి సంవత్సరం లోపల జరిగిందా, సంవత్సరం పైన జరిగిందా? మరి 3 నెలల కిందట ప్రకాష్ రెడ్డి గారు చెన్నకొత్తపల్లికి జల చైతన్య యాత్రకు వస్తున్నప్పుడు ఎన్ఎస్ గేట్లో అలజడి సృష్టించింది నాగేశ్వర చౌదరి కాదా? ఆ రోజు ప్రత్యక్షంగా మా ఎదురుగే ప్రకాష్ రెడ్డి గారు వస్తున్నాడు, వాడిని ఈరోజు కొట్టాలని నా నోటితో నేనే విన్నా, నా చెవులతో నేనే విన్నా. నేను ముందు పోతున్నా, అతను వెనకాల వచ్చి అనుకుంటూ పోతున్నాడు. మరి దీనికి సంవత్సరం తర్వాత జరిగిందే, సంవత్సరం లోపల జరిగిందే. తర్వాత ఎన్ఎస్ గేట్ నుంచి సీకేపల్లికి వచ్చే మార్గ మధ్యంలో డాబా దగ్గర భోజనం చేసి డబ్బులు ఇవ్వకోకుండా డబ్బులు అడిగిన దానికి సఫారీ పగలగొట్టడం తెలీదా? మీకు తెలీదా? మీ కొడుకు పేరు చెప్పడం, మీ శ్రీరామ్ పేరు చెప్పడం తెలీదా? ఇలాంటివి చేసుకుంటూ పోతున్న వ్యక్తిని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు డబ్బులు 5,000 ఎక్కడో పత్యాపురం నుంచి వచ్చిన వ్యక్తి ఎన్ఎస్ గేట్లో ఎందుకు డామినేషన్ చేస్తున్నాడో మాకు ఇంతవరకు తెలియడం లేదు. మీరు ఎందుకు పెట్టారా దాన్ని? మేము ప్రశాంతంగా జీవిస్తున్నాం కాబట్టి మీరు పరిటాల రవీంద్ర గారికి మంచి పేరుంది. అన్న ఉన్నప్పుడే ఫ్యాక్షనిజం అణిగిపోయింది. మళ్ళీ ఇలాంటి వ్యక్తులు వచ్చి ప్రశాంతంగా ఉన్న రాప్తాడు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించడానికి, మీకు చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. రామాంజనేయులో వైఎస్ఆర్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం నాయకుడిని, సొంతూరు కుంటిమద్ది. నిన్న గౌరవనీయుల మంత్రి గారు రాప్తాడు సంఘటన విషయంలో మాట్లాడుతూ నాకు కానీ మా కుటుంబంకి కానీ ఆ నాగేశ్వర చౌదరి అనే ఆయనతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్తా ఉంది. సరే మంత్రి గారు, నీకు నాగేశ్వర చౌదరికి నాగేశ్వర చౌదరికి ఎటువంటి సంబంధం లేకపోతే అతను దాదాపు 2-3 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎక్కడో ధర్మవరం నియోజక మారుమూలపల్లిలో ఉన్న పత్యాపురం నుంచి ఎన్ఎస్ గేట్కి రావడము, అక్కడ కొంతమంది గ్రూప్ చేసుకోవడము, వాళ్ళు ఇలా మనమంతా శ్రీరామ్ తగ్గదాం, శ్రీరామ్ మనుషులం మనము, నేను ఇంతకుముందు ఎల్లారానికి డ్రైవర్గా పనిచేసిన, ఇప్పుడు ప్రస్తుతం నేను శ్రీరామ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను, ఇలా రకరకాలుగా అన్నీ చేసుకుంటూ పోవడము అనుకుంటే మీకు రాప్తా నియోజకవర్గంలోనూ దిండిగా నమ్మకమైన కార్యకర్తలు ఉన్నారు, మీకు నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమందిని కాదని ఒక కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి ఎన్ఎస్ గేట్లో పెట్టుకొని అతనితో అరాచకాలు ఎందుకు సృష్టిస్తున్నారో అది మీరే చెప్పాల్సిన అవసరం. మీ కమ్యూనిటీ అనే
లేకపోతే మీకు అతను ఏమైనా చేస్తే మేము వెనక్కి వేసుకుంటాంలే, మీరు మా కోసం నువ్వు కష్టపడి పని చెయ్యి, ఏదో అరాచకాలు సృష్టించి నేను మేము వెనక్కి వేసుకుంటామని చెప్పేసి ఏమన్నా తీసుకొచ్చుకొని భరోసా ఇచ్చి తీసుకొచ్చి పెట్టుకున్నారా? ఇప్పుడు మీరు మంత్రి గారు మిమ్మల్ని ఒక్కటే సూటిగా అడుగుతున్నాను, మాకు సంవత్సరం నుంచి మాకు సంబంధం లేదు అతనితో అంటున్నాను. అంటే సంవత్సరం ముందు జరిగిన సంఘటనలకి చెన్నగుత్పల్లి మండలంలో కానీ రామగిరి మండలంలో కానీ ఇక్కడ పక్కన ఎక్కడ జరిగిన మండలాల్లో జరిగిన సంబంధానికి ఆయన ఆధ్వర్యంలో జరిగిన సంఘటనలకి మీకు సంబంధం ఉన్నట్లే కానీ మీరే మోసుకుంటున్నారు. 2.5 సంవత్సర కాలంలో ఎన్ఎస్ గేట్ కానీ పెనుగోలు కానీ శేషంపల్లి కానీ ముఖ్యంగా మా పంచాయతీ పరిధిలో శేషంపల్లిలో కేవలం ఏదో చిన్న పొరపాటు చేసినారని చెప్పేసి ఎన్ఎస్ గేట్లో పెట్టినారు. ఇది గవర్నమెంట్ మన జెడ్పీఎస్ స్కూల్ దగ్గర వ్యక్తిని కొట్టినాడు. అందులో సంబంధం ఉన్నట్లే కదా నాగేశ్వర చౌదరికి. ఇవి దీంట్లో గందిమేర పంచాయతీలోని కలిగవాన్లపల్లి గ్రామంలో వాళ్ళు ఏదో గ్రామ కార్యం ఒకటి చేసుకుంటూ పోతుంటే మన శ్రీరాముతో పాటు కాన్వాయ్లో వెళ్తుంటే ఏమీ తెలియని ఒక అనామకుడు శేషంపల్లి చెందిన వ్యక్తి బైక్లో పోతా అంటే దిగి మా శ్రీరామ్ కట్టం వస్తావా, ఎవరు నువ్వు అని చెప్పేసి కేవలం హార్న్ కొట్టిన పాపానికి, అతనికి ఎవరికో తెలియదు, హార్న్ కొట్టిన పాపానికి నిలబెట్టి కొట్టడం నిజం కాదా? అంటే వీటన్నిటికీ సంబంధం ఉంది. ఈ నాగేశ్వర చౌదరి ఇవన్నీ చేస్తున్నాడు గేట్లో. మరి ఎందుకు మీరు నాగేశ్వర చౌదరిని ఇంతగా ప్రోత్సహిస్తున్నారో మాకు అర్థం లేదు. ఇంకా దీన్ని బట్టి చూస్తా అంటే గతంగా జరగబోయే దినాలకి నాగేశ్వర చౌదరిని మీరు ఏ రకంగా వాడుకుంటారో మాకైతే అర్థం కాలేదు. కానీ మంత్రి గారు మిమ్మల్ని చివరిగా ఒక్కటి అడగాలనుకుంటున్నాను. ఈరోజు మీరు ప్రతి మీటింగులో కానీ ప్రతి స్టేజ్ పైన ఎక్కడన్నా కానీ మాకు బీసీలే దేవుళ్ళు, బీసీలే బీసీ కోసం మేము ఏమైనా చేస్తాం, ఎంతైనా చేస్తామంటున్నారు. బాగుంది. మరి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యంగా మీ నియోజకవర్గం రాప్తాడులో మీరు మంత్రి కావడానికి బీసీలు మీకు సహాయం చేశారా లేదా? మరి ఈరోజు మీరు మంత్రి పదవి అనుభవిస్తున్నారంటే దానికి కారకులు ఎవరు? బీసీలే. మరి ఈరోజు జిల్లాలో బీసీలు రాప్తాడు నియోజకవర్గంలో బీసీల పైన ఎంతమందిని దాడి చేయిస్తున్నారు? వాళ్ళు చేసే వాళ్ళంతా కేవలం మీ కమ్యూనిటీకి చెందిన వారే. మరి దీన్ని ఏమంటారో, అధికారం వచ్చేదాకా ఒక మాట, అధికారం వచ్చి ఒక మాట మాట్లాడము మీకు మంచిది కాదు. మీకు త్వరలోనే బీసీలో గట్టి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇక నుంచి అయినా బీసీల పైన కొద్దిగా దాడులు ఆపి మీ ప్రతిష్ట దెబ్బతినకుండా చూడవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.